హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. ఎంతో టేస్టీగా రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా 1 కిలో రొయ్యలు తీసుకొని వచ్చి దాన్ని నీట్గా 2-3 సార్లు అయితే శుభ్రం చేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని అయితే శుభ్రం చేసుకోవాలి. తర్వాత మంచినీళ్ళతో అయితే శుభ్రం చేసుకోవాలి. అలానే దానిపైన ఉన్న బ్లాక్ థ్రెడ్లా ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసేయాలి సూది సాయంతో. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకునేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట. ముళ్ళు లేకుండా ఉంటాయి కదండి, అలా ఈజీగా తినేస్తారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకొని శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ రొయ్యలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసి మనం 10-15 నిమిషాల పాటు ఈజీగా పడుతుందండి. అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా సరిపడా సాల్ట్ అలాగే పసుపు వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేసి డ్రై అయిపోతుంది. అప్పటి వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను, ఒక 20-15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది. అంతవరకు అయితే మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టేసి వదిలేసినా కూడా చాలు. మధ్యలో వచ్చి కలుపుతూ ఉంటే ఇంకా వేరే పని చేసుకునే లోపల అయితే ఇదైతే అయిపోతుంది అనమాట. ఆ లోపు అయితే నేను ఇంకా చూడండి, ఇక్కడ వాటర్ అంతా కూడా వచ్చేసింది కదండి. ఇలా వాటర్ అంతా వచ్చేసి డ్రై అయిపోవాలన్నమాట. అది డ్రై అయ్యే లోపలైతే నేను ఇంకా ఆనియన్స్, టమాటా, మిర్చి కూడా కట్ చేసుకునేసాను. ఒక 2 మీడియం సైజు ఆనియన్, ఒక మిర్చి, ఒక 2 టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పక్కన పెట్టుకునేసాను. ఇప్పుడు అలా చూడండి, ఇలా డ్రై అయిపోవాలి. మొత్తం ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని కూడా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకునేసాలి. ఇప్పుడు మసాలాలు: 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత గరం మసాలా, అలాగే కొద్దిగా చింతపండు, హోల్ గరం మసాలా కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఏదైతే కడాయి పెట్టానో ఆ కడాయిలోనే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దానిలోనే మసాలా దినుసులు, కొద్దిగా చెక్క, కొద్దిగా లవంగము, కొద్దిగా జీలకర్ర, 2 యాలకులు కూడా వేసేసాను. అది వేడైన తర్వాత దానిలోనే 2 మీడియం సైజ్ అంత ఆనియన్ కట్ చేశాను కదా, దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకున్నాను. పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేయాలన్నమాట. టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం దానిలోనే మనం ఏదైతే మసాలా పెట్టామో, కారపొడి కానీ, ధనియాల పొడి కానీ, గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసి మనం ఒక 5 నిమిషాలు స్మెల్ పోయేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. దానిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే రొయ్యలు ఫ్రై చేసి పెట్టామో ఆ రొయ్యలను వేసేసి దాంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ కూడా ఫ్రై చేసుకున్నాం అనుకో, చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా కూడా తినేయచ్చు అనమాట. ఇలా డ్రైగా కావాలంటే. వద్దనుకున్న వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకొని కూడా మనం కొద్దిగా వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసుకుంటే కర్రీలాగా కూడా అవుతుంది. ఇలా తినేవాళ్ళు ఇలా కూడా తినేయచ్చు. నేను ఇప్పుడు ఫైనల్గా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను ఇలా ఒక 2 మినిట్స్గా మిక్స్ చేసేసి దాన్ని ఒక మూత పెట్టేసి మగ్గనిచ్చుకున్నాను అనమాట. దానిలోనే నేను కొద్దిగా చింతపండు గుజ్జు అయితే వేశాను. నిమ్మరసం అయితే చేదొస్తుందని నేను ఇక్కడ చింతపండు గుజ్జు అయితే కొద్దిగానే తీసుకున్నాను అండి, ఎక్కువ తీసుకోలేదు. కొద్దిగా తీసుకున్నాను. ఫైనల్గా లిడ్ పెట్టేసి నేనైతే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను. ఫైనల్గా చూడండి, రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నిజంగా చాలా టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. పైన అయితే నేను ఒక 2-3 మిరపకాయలు వేసుకొని కొత్తిమీరతో అయితే గార్నిష్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ వైజ్. మీరు కూడా తప్పకుండా చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.